అలా జ్ఞాపకం చెయ్యగానే ఆయనకి శాప విమోచనం పొందుతారు. తిరిగి ఆయన తన బలాన్ని తాను గుర్తెరుగుతారు. ఇక అక్కడ నుంచి లోకరక్షణము చెయ్యడం ప్రారంభమవుతుంది అన్నారు. కాబట్టి శ్రీరామాయణంలో మణిపూస లాంటి హనుమ శాపమునకు గురి అయిన కారణం చేత ఆయన ఎవరికీ ఉపకారము చెయ్యనటువంటి స్థితిలో పడిపోయి ఉన్నారు. ఇప్పుడు ఆయనకి శాప విమోచనం కావాలి. సుందరకాండ ఒక పెద్ద హర్మ్యము. అంత పెద్ద హర్మ్యాన్ని నిర్మించాలి అంటే చాలా గొప్ప పునాది ఉండాలి. అందుకే సుందరకాండ అనేటటువంటి హర్మ్యాన్ని నిర్మించడానికి మహర్షి నిర్మించినటువంటి పునాది కిష్కింధకాండ. కిష్కింధకాండ చిట్ట చివరిలో హనుమకి శాప విమోచనం అవుతుంది. హనుమకి శాప విమోచనం అవడానికి మీకు నలుగురు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఒకరు సంపాతి, ఒకరు నిశాకర మహర్షి, వేరొకరు జాంబవంతుడు, వేరొకరు అంగదుడు. ఈ నలుగురు కూడా ప్రధానమైనటువంటి కారణమై ఉంటారు. సుందరకాండ పునాదిగా మీరు కిష్కింధకాండ చివరి ఘట్టాన్ని అర్థం చేసుకున్నప్పుడు సుందరకాండ మీద తగినంత అవగాహన ఏర్పడదు. నిశాకర మహర్షి మహానుభావుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలములను తెలుసున్నవారు. అటువంటి నిశాకర మహర్షి దగ్గరికి వచ్చి పడిపోయాడు సంపాతి. రెక్కలు కాలిపోయి, రెక్కలు కాలి పడిపోయినటువంటి సంపాతి వంక చూసి తాను కాని సంకల్పం చేస్తే ఉత్తర క్షణంలో రెక్కలు ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. దేని చేత ఇవ్వగలడు? ఎందుకు ఇవ్వాలి? ఆయన ఒక మాట చెప్పాడు. సంపాతిని చూడగానే అన్నాడు, నాకు జ్ఞాపకం వచ్చింది, నువ్వు ఇప్పుడు కాలిపోయి రెక్కలు లేకుండా ఉన్నావు, కానీ నీవు రెక్కలతో ఉన్నప్పుడు నువ్వు నీ తమ్ముడు కలిసి వచ్చి నేను స్నానం చేసి వచ్చేటప్పుడు నా 2 పాదములను పట్టి మీరు నమస్కరించేవారు కదూ అని అడిగాడు. ఒక మహాపురుషుడు తృప్తి చెందేది దేనివల్ల అంటే కేవలము వినయము చేత భక్తి చేత తృప్తి పొందుతారు తప్ప ఆయన తన సంకల్పము చేత దేన్నైనా ఇవ్వగలడు. సంకల్పము చేత దేన్నైనా ఇవ్వగలిగిన వాడికి నువ్వేమిచ్చి తృప్తిపరుస్తావు? నువ్విచ్చి తృప్తిపరచడానికి ఏం ఉండదు. ఆయనని తృప్తిపరచడానికి ఉండగలిగిన సాధనము ఒక్కటే, వినయం ఒక్కటే. ఆ వినయమునకు గుర్తు నేను క్రిందున్నాను అని చెప్పగలగడం. అందుకని నేల మీద పడతారు. నేల మీద పడడం అంటే ఇంకంతకన్నా పడ్డానికి కిందేం లేదు. అన్నిటికన్నా కింద ఏది ఉంది అంటే మనం నడిచినంత వరకు నేలే ఉంది. ఆ నేల మీద నేను పడిపోయి ఉన్నాను అంటే ఇంకా ఇంతకన్నా కింద పడిపోవడానికి నాకు ఒకటి లేదు. కాబట్టి ఎంత కింద పడాలో అంత కింద నేను పడిపోయాను. అంత పైకెత్తగలిగిన వాడిగా నువ్వు నించునున్నావు. కాబట్టి నువ్వు నన్ను పైకెత్తు అని అడగడం, ఈ వినయానికి వశుడవుతాడు మహాపురుషుడు. అందుచేత నిశాకర మహర్షి అన్నారు, నిన్ను నేను అనుగ్రహించాలి అనుకుంటే ఇప్పుడే నేను నీకు రెక్కలు ఇవ్వగలను, కానీ ఇవ్వను. ఎందుచేత అంటే నేను రెక్కలు ఇస్తే నువ్వు ఎగిరిపోతావు. కొన్ని 100 సంవత్సరముల పాటు నువ్వు రెక్కలు లేకుండా ఇలాగే ఉండు, నీ కొడుకు తెచ్చి అన్నం పెడతాడు అన్నారు. అంతకన్నా బాధాకరమైన విషయం లోకంలో ఇంకొకటి ఉండదు. ఎందుకో తెలుసా అండి? అసలు లోకంలో ఉండేటటువంటి ప్రాణులన్నిటిలోకి ఆకలి ఎక్కువగా ఉండే ప్రాణి పక్షి ఒక్కటే. అత్యంత ఆకలి పక్షికి ఉంటుంది. అటువంటి పక్షులలో చాలా గొప్ప జాతికి చెందిన పక్షి సంపాతి. సంపాతి ఆకలి అలా ఇలా ఉండదు, అంత ఆహారం తినాలి. అటువంటి వాడికి రెక్కలు కాలిపోయాయి. కాబట్టి ఇప్పుడు తనకి ఆహారం ఎవరు తేవాలి? కొడుకు తేవాలి. ఆ కొడుకు తెచ్చి పెడితే తప్ప కడుపుకి తినకుండా ఉండలేడు. కడుపుకి తింటే తప్ప బతకలేడు. బతికి ఉపయోగం లేదు. ఏమిటి మరి ఆశ జీవితంలో? ఎప్పుడో అప్పుడు నిశాకర మహర్షి యొక్క మాట ఉపయోగపడుతుంది. ఆయన అన్నాడు, నీకు కొన్ని 100 సంవత్సరముల తర్వాత రెక్కలొస్తాయి. ఎప్పుడు వస్తాయో తెలుసా? రామచంద్రమూర్తి యొక్క అవతారం వస్తున్నప్పటికీ, ఇంకా రామావతారం అటుగా అంటే అరణ్యవాసం వైపుకి వచ్చినట్టుగా నిర్ధారణ లేదు. రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వచ్చినప్పుడు నువ్వు మాట సాయం చేస్తావు. ఆ మాట సాయం చేసినప్పుడు నీకు రెక్కలు వస్తాయన్నారు. ఎందుకు చెప్పాలి మహర్షి ఆ మాట? ఋషివాక్కుకి ఎప్పుడూ ఒక ప్రయోజనం ఉంటుంది. ఋషుల నోటి వెంట వచ్చేటటువంటి మాట ఏదైనా సరే మీరు చాలా జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. అందుకే
శ్రీరామాయణం అంతా ఋషులతో నిండిపోయి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒక ఋషి మాట్లాడుతున్నారు అంటే పరమ జాగ్రత్తగా పరిశీలనం చెయ్యాలి రామాయణం చదివేటప్పుడు. నిశాకర మహర్షి సంపాతికి రెక్కలు ఇవ్వకుండా నువ్వు రెక్కలు లేకుండా పడుండు, రామకార్యానికి సాయం చేస్తే రెక్కలు వస్తాయని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. నాకు రామదర్శనం చేద్దామనుంది, కానీ రామదర్శనం అవ్వడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది ఆయన పుట్టి ఇటు రావడానికి. అంతకాలం ఈ శరీరంలో ఉండడానికి నాకు ఇష్టం లేదు, విసిగిపోయాను ఈ శరీరంతో ఉండడంలో. ఇది ఆయన జ్ఞానం. ఆయన అంత పరమ వైరాగ్యాన్ని పొందినవాడు ఆయన. అందుకని దీన్ని వదిలేస్తున్నాను. నువ్వు వదలలేవు. నీకు శరీరంలో ఉండాలని కాంక్ష, రెక్కలతో ఎగరాలని కాంక్ష. నీ కాంక్ష ఎప్పుడు తీరుతుందో తెలుసా? రామకార్యంలో ఆర్తి పొందినటువంటి వానరులు ఇటుగా పెడతారు, అప్పుడు వాళ్ళకి మాట సాయం చెయ్యి, నీ రెక్కలు వస్తాయన్నారు. అంటే మహర్షి అప్పటికి లేకపోయినా కిష్కింధకాండలో వానరులు వచ్చేసరికి ఆయన రామ కథ యొక్క, రామనామము యొక్క, రామ కార్యము యొక్క గొప్పతనం ఏమిటో నిర్ణయించారు. రామకార్యం మీద వెడుతున్న వాడికి మాట సాయం చేసినంత మాత్రాన కాలిపోయిన రెక్కలు వస్తే, ఇక రామనామాన్ని పట్టుకున్నవాడు, రామకోటి రాసినవాడు ఎటువంటి స్థితిని పొందుతాడు? శ్రీరామాయణమే చదువుకున్నవాడు శ్రీరామాయణం చదువుకోవడమే తన జీవితంలో ప్రధాన ప్రయోజనంగా పెట్టుకున్నవాడు ఎటువంటి వైభోగాన్ని పొందుతాడు? ఇది చెప్పాలి. ఇందుకు పనికొచ్చింది అక్కడ ఋషివాక్కు. సంపాతి గురువుగారు చెప్పిన వాక్యం మీద విశ్వాసం ఉంచాడు, ఉంచి రెక్కలు లేకపోయినా బ్రతికున్నాడు. అలా ఉన్నాడు. ఒకానొక సమయంలో రాని వచ్చారు వానరులందరూ. వచ్చారు, వాళ్ళకి సీతమ్మ తల్లి దర్శనం కాలేదని ఖేదం పొంది వాళ్ళు ప్రాయోపవేశం చెయ్యబోయారు. అప్పుడు సంపాతి వాళ్ళు చెప్పుకుంటున్న రామకథ విని, ఎవడు రామ తమ్ముడి పేరెత్తినవాడు అన్నాడు. తెలిసో తెలియకో చెప్పుకున్న రామకథ చనిపోదామనుకున్న వానరులకు ప్రాణం పెట్టింది. ఇప్పుడు వాళ్ళు సంపాతి దగ్గరికి వచ్చారు, తీసుకొచ్చారు, ఏదో తర్పణలు ఇస్తానన్నాడు, సముద్రం దగ్గరికి తీసుకెళ్లారు, తమ్ముడికి తర్పణలు ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి మీరు ఎందుకు వచ్చారన్నారు. వాళ్ళు కథ అంతా చెప్పారు. మేము సీతమ్మ తల్లి దర్శనానికి బయలుదేరాం, ఇదిగో ఇక్కడ ఉండిపోయాం, ఇంతకాలం నుంచి ఈ మణికర్ణిక బిలంలో ఉన్నాం, ఇన్నాళ్ళకి బయటికి వచ్చాం, వెనక్కి కొడితే సుగ్రీవుడు చంపేస్తాడు, ముందుకెడితే సీతమ్మ తల్లి దర్శనం అవ్వట్లేదు, ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో మేము కొట్టుమిట్టాడుతున్నాం అన్నారు. ఆయన అన్నాడు, ఒకానొకప్పుడు నా కొడుకు చెప్పాడు, సీతమ్మ తల్లి రావణుని చేత అపహరింపబడి దక్షిణ సముద్రం మీదుగా లంకాపట్టణానికి తీసుకొని పోబడుతుండగా తాను చూశానని నాతో చెప్పాడు. ఆ రోజున నాకు ఆహారం తేవడం ఆలస్యమైంది, ఆకలితో ఉండి ఎందుకు ఆలస్యం చేశావురా అని అడిగితే ఈ మాట చెప్పాడు. అందుకని మాకు దూరదృష్టి ఉంది. ఇక్కడ కూర్చుని ఎన్నో యోజనముల దూరములో ఉన్న విషయాన్ని నేను చెప్పగలను. ఇదిగో ఈ కొండ శిఖరం మీద కూర్చుని నేను చూసి చెప్తున్నాను. 100 యోజనముల సముద్రముల ఆవలి కాంచన లంకలో సీతమ్మ ఉన్నది అన్నాడు. సమ్యక్ పాతి, సంపాతి బాగా చూసినవాడు, బాగా తెలుసుకున్నవాడు చెప్పాడు, ఈశ్వరుడు ఉన్నాడు. మీరు చూశారా, నేను చూశానా? ఈశ్వరుడు ఉన్నాడు అని బాగా దర్శనమైన వాడు, బాగా తెలుసుకున్నవాడు చెప్పాడు. వాడి మాట నమ్మావా, నీకు దర్శనం అవుతుంది. వాడు అలా అన్నాడండి నాకు కనపడద్దా అంటే, ఆయన నీకు కనపడతాడా? నువ్వు సాధన చేసి ఆయన దర్శనం చేయాలా? కాబట్టి సంపాతి వాక్యాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. దక్షిణ దిక్కుకి వెళ్ళారు, తీరా కూర్చున్నారు సముద్రం దగ్గర. ఇప్పుడు సముద్రం వంక చూశారు, 100 యోజనముల సముద్రం. ఎవరు దాటుతారని అడిగారు. అబ్బో చాలా మంది ఉన్నారు, గజుడు, గవాక్షుడు, ద్వివిధుడు, మైందుడు, సుషేనుడు, ఎంతమంది పెద్దలున్నారు. ఎవరు చెప్పినా మేము 100 యోజనములు వెళ్ళాం, 90 పెడతాం, 95 ఎడతాం, 80 ఎడతాం, 70 ఎడతాం. 100 దాటని వాడు ఎవడైనా సముద్రంలో పడిపోయేవాడే, 100 దాటిన వాడే లంక చేరుతాడు. అంగదుడు అన్నాడు, నేను వెడతాను కానీ తిరిగి రాగలనని నమ్మకం లేదు. జాంబవంతుడు అన్నాడు, రాజుగారు పని చేసుకుంటూ ఉంటే భృత్యులు కూర్చోకూడదు, నువ్వెళ్ళడం ఏమిటి, మేము కూర్చోవడం ఏమిటి, ఆ ఆలోచనే ఉండకూడదు, కాబట్టి నువ్వు వెళ్ళకూడదన్నాడు. మరి ఇప్పుడు ఎవరెళ్ళాలి? హనుమ నేను ఇంత దూరం వెడతానని కూడా ఆయన ఏం చెప్పలేదు. ఆయన సముద్రపుటొడ్డున ఇసుకలో కూర్చుని ఉన్నారు. ఇక్కడ మీరు ఒక గొప్ప విషయాన్ని గమనించాలి.
హనుమకి ఇప్పుడు శక్తి ఉంది, కానీ శాపం ఉంది. ఆ కారణం చేత హనుమకి తన శక్తి తెలియదు అన్న విషయం తెలుసున్నవాడు ఒక్కడే ఉన్నాడు అక్కడున్న వానరుల్లో, జాంబవంతుడు. ఈ జాంబవంతుడు పూర్వం ఎప్పుడైనా స్తోత్రం చేసి ఆయన బలం ఆయనకి జ్ఞాపకం తేకూడదా? పెద్దరికము అన్న మాటకి ఒక గొప్పతనం ఉంటుంది. పెద్దరికము అంటే అన్ని వేళలా వయసు చేత పెద్దరికం కాదు. తెలుసున్న విషయాన్ని కడుపులో పెట్టుకుని ఎప్పుడు పైకి పెట్టాలో, ఎప్పుడు దాని వలన ప్రయోజనమును సాధింపచేయాలో అప్పుడు మాత్రమే మాట్లాడేవాడు. అప్పటి వరకు తొణకకుండా బెనకకుండా తనకి తెలుసన్న విషయం కూడా చెప్పకుండా కడుపులో దాచుకుని ఉంచుకోగలిగిన వాడెవడో వాడే పెద్దవాడు. అదే పెద్ద తలకాయ. జాంబవంతుడికి తెలుసు హనుమకి శాపం ఉందని. జాంబవంతుడికి తెలుసు ఆయన్ని స్తోత్రం చేస్తే ఆయనకి శాపం పోతుందని. ఇంతకాలం చేయలేదు. ఎందుకు చేయలేదు? హనుమయే చెయ్యవలసిన కార్యం ఆయనకి కనపడలేదు.